ఇశ్రాయేలు వంశంలో ఒక కథ ఉంది. బాధతో, తప్పులతో, కాని దేవుని యోచనతో నిండిన కథ. యూదాకు 3 కుమారులు. తామరు పెద్ద కుమారుడికి భార్యగా వచ్చింది. కాని అతడు చెడు మార్గంలో నడిచినందుకు మరణించాడు. సంప్రదాయం ప్రకారం తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. కాని అతడు దేవుని ఎదుట తప్పుచేసి జీవితం కోల్పోయాడు. తామరు ఒంటరిగా మిగిలింది. న్యాయం కోసం ఎదురుచూసింది. కాని యూదా తన మాట నిలబెట్టుకోలేదు. ఒకరోజు తామరు ఒక యుక్తి ఆలోచించింది. తన హక్కు కోసం, తన భవిష్యత్తు కోసం. ఆమె తనను మార్చుకుని మార్గంలో నిలబడింది. యూదా ఆమెను గుర్తించలేదు. ఆమెతో సమీపమయ్యాడు. ఆ సమయంలో తామరు ఒక గుర్తు తీసుకుంది. యూదా ముద్ర, దారం, దండం. కొన్ని రోజుల తరువాత నిజం బయటపడింది. యూదా ఒప్పుకున్నాడు. ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆ సంఘటన ద్వారా పుట్టిన వంశమే దావీదు రాజును మరియు యేసుక్రీస్తును ప్రపంచానికి అందించింది. దేవుని యోచన మన తప్పుల కంటే గొప్పది.